ఇప్పుడే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫ్రెష్గా రిలీజ్ అయిన హాలీవుడ్ యాక్షన్ మూవీ ద వ్రెకింగ్ క్రూ మూవీని చూశాను. జాసన్ మమోవా అదే మన ఆక్వామెన్ ఫేమ్ అండ్ డేవ్ బాటిస్టా డ్రాక్స్ ఇద్దరు కలిసి నటించిన ఈ సినిమా ఎలా ఉంది, ప్లస్లు మైనస్లు అన్నీ చెప్తా. ముందైతే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. చూసేవాళ్ళే కొంతమంది, ఆ కొంతమంది అయినా నచ్చితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. 40K అవ్వాలి, 50K అవ్వాలి, ఎప్పుడవుతుందో చూద్దాం. నచ్చితే ఒక లైక్ కూడా వేయండి. ఫ్యామిలీతో మాత్రం సినిమాని అయితే చూడలేం భయ్య. అలాగని సీన్లని ఏమీ లేవు, కొంచెం ఎక్స్పోజింగ్ ఉంది అండ్ ఇంగ్లీష్ ముద్దులు. అండ్ స్టార్టింగ్లో జాసన్ మామ బ్యాక్ సైడ్ నుండి చూపించేస్తాడు. మరి మూవీ ఎలా ఉందంటే నాకు డేవ్ బాటిస్టా మీద పెద్దగా నమ్మకం లేదు. ఈ మధ్యన కొన్ని సినిమాలు ఆయన నచ్చాయి, కొన్ని బాగున్నాయి, కొన్ని బాగలేవు. బట్ ఆక్వామెన్ మీద కొంచెం నమ్మకం ఉండేది. బట్ ఆ నమ్మకం అనేది ఇద్దరూ నిలబెట్టారు. మూవీ నాకైతే నచ్చింది భయ్య. ఎక్స్ట్రాడినరీ మూవీ, గ్రేటెస్ట్ మూవీ అని చెప్పను కానీ చూడడానికి బాగుంది. యాక్షన్ ఫ్యాన్స్ అయితే సాటిస్ఫై అయిపోతారు పక్కాగా. బట్ రొటీన్ స్టోరీలో కొత్తదనం అయితే ఏం లేదు. ఇప్పటికే చాలా బడ్డీ కాప్ సినిమాలో చూసినట్లే ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుంది ఈజీగా గెస్ట్ చేయొచ్చు. యాక్షన్ సినిమాలో స్టోరీ అవసరం లేదు, అది మనం పక్కన పెట్టేద్దాం. ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఏం లేదు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక అన్నదమ్ముల అనుబంధం సినిమా. ఇద్దరికి ఒకరంటే ఒకరు పడదు. జాసన్ మామ ఇతనికి రూల్స్ అంటే అసలు పడని ఒక లోకల్ పోలీసు. డేవ్ బాటిస్టా ఇతనేమో ఫుల్ డిసిప్లిన్ మనిషి, నేవీ సీల్ ఆఫీసర్. వీళ్ళ నాన్నగారిని ఎవరో చంపేస్తారు. ఆ మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయడానికి ఈ ఇద్దరు టామ్ అండ్ జెర్రీలు కలవాల్సి వస్తుంది. మరి వీళ్ళు కలిశాక విలన్లని కనిపెడతారా, ఏరి పారేశారా, ఎలా అనేది చూడాలి. యాక్షన్ విషయానికి వస్తే మాత్రం స్టార్టింగ్ ఉంటుంది మామ. జాసన్ మామ టవల్ కట్టుకుని ఫైట్ చేస్తాడు, సూపర్ ఉంటుంది. ఆ ఫైట్ మాత్రం ఎక్సలెంట్. దాని తర్వాత మళ్ళీ 45 మినిట్స్ అప్పుడు ఒక చేజ్ సీన్ వస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఇంకో చేజింగ్ సీన్. ఆ రెండు కూడా ఆ చేజింగ్ సీన్స్ బాగా తీశారు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా. మధ్యలో ఈ జాన్ విక్ ఫైట్ని కలుపుతూ గన్స్తో కూడా బాగా డీల్ చేశారు, బాగా షూట్ చేశారు కూడా. యాక్షన్ వైజ్ మాత్రం మూవీ చాలా బాగుంది. పక్కా యాక్షన్ సినిమా కాబట్టి ఫైట్స్ చాలా బాగున్నాయి. గన్స్, బాంబ్ బ్లాస్ట్లు, చేజింగ్ సీన్స్, యాక్షన్ లవర్స్కి మాత్రం పండగ. లీడ్ పేర్ కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అయితే జాసన్ మమోవా అండ్ డేవ్ బాటిస్టా వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, వాళ్ళిద్దరు గొడవ పడే సీన్స్ కానీ కామెడీ టైమింగ్ చాలా బాగున్నాయి. జాసన్ మామ అండ్ తన యాటిట్యూడ్తో మాస్గా, బాటిస్టా తన సీరియస్ కామెడీతో బాగా ఎంటర్టైన్ చేశారని చెప్తాను. అండ్ సినిమా అంతా కూడా హవాయ్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది కాబట్టి విజువల్స్ చాలా కలర్ఫుల్గా కళ్ళకు నచ్చేలా కనిపిస్తూ ఉంటాయి. బట్ వీకెస్ట్ విలన్, హీరోలు ఇద్దరు అంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు విలన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. కానీ ఇందులో విలన్ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. లెంత్ కూడా సినిమా సాగదీస్తారనిపించింది కొద్దిగా. స్క్రీన్ ప్లే కొంచెం గ్రిప్పింగ్గా ఉంటే బాగుండేది. అంటే యాక్షన్ వైజ్ ఓకే కానీ ఆ డ్రామా అంతగా వర్కౌట్ అయ్యలేదు అక్కడక్కడ. ఫైనల్గా ఈ మూవీ అయితే యాక్షన్ లవర్స్కి బాగా నచ్చుద్ది, నాకు కూడా నచ్చింది. రొటీన్ స్టోరీ ఉంటుంది, అదే మైనస్ అనమాట. మరి ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారంటే మూవీకి 3.25 అవుట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నేస్తే ఒక లైక్ వేసుకోండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.